వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వర్గం ఏ కొండూరు మండలం అట్లప్రగడ గ్రామంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వైసీపీ సీనియర్ నాయకులు నారెడ్ల వీరారెడ్డి, రైతులు యూరియా కోసం క్యూ లైన్లో నుంచొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మరియు మహిళలకు ఫ్రీ బస్ పథకంలో ఆటో డ్రైవర్లు పొట్టకుట్టారన్నారు. అలాగే కట్టలేరు బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో ప్రభుత్వం తాత్సారం చేయడంతో స్కూల్కు వెళ్లే ప్రమాదకర పరిస్థితుల్లో నీళ్లలో నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుందని వైసీపీ సీనియర్ నాయకులు నారెడ్ల వీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం అట్లపడ గ్రామంలో మనం ఉండడం జరిగింది. అట్లపడ గ్రామంలో నారెడ్ల వీరారెడ్డి గారితో మాట్లాడడానికి మనం వచ్చాము. ఇక్కడికి రైతుల సమస్యల గురించి, యూరియా గురించి, పడుతున్న బాధల గురించి మనతో మాట్లాడడానికి నారెడ్ల వీరారెడ్డి గారు ఉన్నారు. ఊరియాది మేము స్టాక్ ఉంది, సొసైటీకి వెళ్తే రైతులు ఏది కట్టేస్తున్నారు అని అంటున్నారు సార్. దాని మీద సార్, రైతు విషయంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అటు వ్యాపారస్తుల్ని నమ్మట్లా, ఇటు రైతుకి వేరే వాళ్ళు సప్లై చేస్తున్న సొసైటీలు కానివ్వండి, రైతు గోడౌన్స్, రైతు ఈ పెట్టాడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాలు, వాటి ద్వారా కూడా సప్లై చేయట్లేదు. అసలు మరి ఏ విధమైన ఎట్లా వ్యవసాయ శాఖ మంత్రి గారికి అవగాహన లేదు. ఎట్లా యూరియా మనకి ఎంత టన్నేజ్ కావాలి ఏంటి అనేది ఆలోచన లేదు. దానికి తప్పట్టు ఏంటంటే నానో యూరియా, నానో డిఏపి అనేది అలవాటు చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం ఏదో వాళ్ళ మైండ్లో ఏది మెదిలితే అది రాష్ట్రాల మీద రుద్దుద్దండి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకి స్పాట్ మీటర్లు బిగిస్తుంటే ఇదే కూటమి ప్రభుత్వం నాయకులు స్పాట్ మీటర్లు ఇస్తే బిగియడానికి వస్తే తన్నండి అని చెప్పిన ప్రభుత్వం ఇవాళ మళ్ళీ స్పాట్ మీటర్లు బిగిస్తుంది. అదేవిధంగా అవగాహన లోపంతో ఇవాళ రైతులు కష్టాలు పడుతున్నారు. పత్తికి కానివ్వండి, మాగానికి కానివ్వండి యూరియా కట్ట దొరకని పరిస్థితి. నాకు 20 ఎకరాలు ఉందండి. నేను సొసైటీలో సీరియల్లో నుంచుంటే 2 చోట్ల పోయి నుంచుంటే కట్ట ఇచ్చారు. 20 ఎకరాలు 2 గంటలు ఏంటంటే అంటే ఎకరానికి కిలో చల్లాలా, నేను ఎకరానికి కిలో యూరియా 2 కిలోలు యూరియా చల్లాలా. అంతకుముందు ఎకరానికి 25 కేజీల నుంచి 50 కేజీలు చల్లేవాళ్ళం. వాళ్ళు ఎకరానికి 2 కిలోలు యూరియా చల్లితే అది ఎంతవరకు సభ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏదైనా చేయాలి, నానో యూరియాకో నానో డిఏపికో అలవాటు చేయాలంటే క్రమేపీ రైతులకు చేయాలి. నానో యూరియా చేయాలంటే స్ప్రే చేయాలి. స్ప్రే చేయడానికి మీరు ఎప్పుడో డ్రోన్లు వస్తున్నాయి, డ్రోన్ల ద్వారా చలిస్తున్నారు. ఇంతవరకు ఏ గ్రామంలో డ్రోన్ చెప్పండి. రైతుని అన్యాయంగా నాశనం చేస్తున్నారు. యూరియాను వాడటం వల్ల భూములు సారవంతం కోల్పోతాయి అనేది మాకు చదువుకున్న రైతులు తెలుసు, కొంతమంది రైతులు తెలియపోవచ్చు. వ్యవసాయ మినిస్టర్ గారు యూరియా కొరత ఎక్కడ లేదు, సరిపోనిస్తున్నామని చెప్తున్నారు కదా మీరు. ఎక్కడ లేదేంటి సార్? అసలు ఎక్కడ ఎంత ఇస్తున్నారు చెప్పండి. మా మండలానికి టోటల్గా ఇప్పుడుకి 100 టన్నులు యూరియా ఇచ్చాడు. 100 టన్నులు ఏ కొండూరు మండలానికి యూరియా అంటే మా విస్తీర్ణం ఎంత, దాని సాగుబడి ఎంత, ఎకరానికి ఎంత, ఏ స్క్వేర్ సిటీ ప్రకారం ఇస్తావు చెప్పండి. 100 టన్నులు యూరియా ఏమైంది మాకు? మా చెవలపాటు రెవెన్యూ వచ్చి 10,000 ఎకరం, కొండూరు రెవెన్యూ వచ్చి 5,000 ఎకరం, అట్లప్రాడ రెవెన్యూ వచ్చి 3,000 ఎకరం, ఖమ్మంపాడు వచ్చి 700 ఎకరం,
గొల్లమందలు వచ్చేసి 2000 ఎకరం. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిస్వార్థ సేవకుడని నెన్నెల మండలం గంగారం, చిన్న వెంకటాపూర్, కొత్తూరు గ్రామ పంచాయతీల ప్రజలు కొనియాడారు. ఆదివారం గంగారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాడి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సమావేశంలో మహిళలు, గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గంగారం పెద్ద చెరువు, మత్తడి వాగుపై 3,15,00,000 ఐటీడీఏ నిధులతో మంజూరైన బ్రిడ్జ్ రోడ్డు నిర్మాణానికి కృతజ్ఞతగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ చిత్రపటానికి ప్రజలు, కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. దశాబ్దాల కల నెరవేర్చిన ఎమ్మెల్యే ప్రజాసేవకుడిని కొనియాడారు. అలాగే సార్ ఇది ఒకటే కాదు, మాకు ఇంకా గ్రామ పంచాయతీ లేదు. టోటల్ గా మాకు ఇక్కడ గ్రామ పంచాయతీ లేక స్కూల్ పిల్లల రూమ్ లో ఉండి మేము ఈ పంచాయతీ కానీ పని చేసుకోవడం జరుగుతుంది. అంటే 20 లక్షలతోని మన గ్రామ పంచాయతీలో శాంక్షన్ చేయడం జరిగింది సార్ గారు. ఆ తర్వాత ఒకరోజు నేను అదంతా అంటడం కాబట్టి దానివల్ల కూడా కొన్ని జ్వరాలు అవి అంతా వస్తాయి. దాన్ని చూసిన నేను నాకు ఆ మేడం చెప్పింది ఏంటంటే మాకు పరాలు కూడా చెప్పాను సార్ అన్న, ఒకసారి మాట్లాడండి మీరు మీ నాయకులతో మీ సార్తో అంటే అదే మారింది కదా సార్ నా పరిస్థితి. చుట్టూ కంపౌండ్ వాళ్ళు ఉంటే పిల్లలకు రక్షణ ఉంటది చుట్టూ అని అన్నాక వెంటనే 23 లక్షలతో మన కంపౌండ్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది సార్. దాని తర్వాత ఇంకొక సమస్య, ఇప్పుడు కుమార్ గారు ఏదైతే వీళ్ళ పిల్లలు ఉన్నారో ఇక్కడ అంగన్వాడీ దీపికా మేడం వాళ్ళందరూ వచ్చి కూడా నన్ను ఈ స్కూల్ కంపౌండ్ తెప్పించావు, ఇవన్నీ ఓకే, మాకు అదే రూమ్ లో టీచర్లు మన పిల్లలు ఎవరైతే అంగన్వాడీ పిల్లలు ఉన్నారో వాళ్ళని అక్కడ అదే రూమ్ లో ఉండి చెప్పిస్తున్నాము, వాళ్ళకి బుద్ధమయంగా ఉంది, పిల్లలకు మంచిగా లేదు అంటే నేను దాని కూడా చూడడం జరిగింది. చాలా బాగా చేసింది. ఎందుకంటే చదువుకునే పిల్లలు మన ఇంట్లో ఉన్న పరిస్థితి చదువుకునే కాడ ఉంటే, మన ఇంట్లో ఉన్న రూమ్ మన ఇల్లు ఉన్నట్టే చదువుకునే కాడ ఉంటే ఆ చదువు పిల్లలకు అవ్వదు. ఈ నేటి బాలలే రేపటి పౌరులు. ఈ రోజు కష్టపడి చదివించుకుంటే రేపు మన దేశాన్ని పౌరులు కాబట్టి పిల్లలకు చదువు ఉండాలి. ఏమున్నా లేకున్నా ఈ మన గ్రామ ప్రజలు అంటే ఈ విధంగా మనకు అన్ని నేర్పిస్తున్నారు. మన వినోద్ గారు మన దొరకడం ఒక అదృష్టం అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే ఇన్ని వర్కులు ఏ ఎమ్మెల్యే కూడా గెలిచిన తర్వాత ఏ ఎమ్మెల్యే ఓట్లకు వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు తప్ప చెప్పిన మాట ప్రకారం తూచా తప్పకుండా పాటించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు లేరు. అది ఓన్లీ వినోద్ వెంకటస్వామి గారికి మాత్రమే వర్తిస్తుంది. సార్ మీరు ఆ రోజు ఏదైతే మంత్రులు జోపులు కావచ్చు, గణపులు కావచ్చు, నెన్నెల కావచ్చు, కాజుపల్లి కావచ్చు, అప్పుడు మీరు మినిస్టర్ గా ఉన్నప్పుడు చేసినటువంటి ఆర్మీ మాత్రమే మంత్రులు తప్ప ఇప్పటి వరకు కొత్త మంత్రులు ఇక్కడ రాలేదు పోలేదు. మళ్ళీ స్టార్ట్ చేసింది మీరే. మీ ద్వారానే ఈ రోజు మత్తడి వాగా అనేది మీతో కంప్లీట్ కావాలి సార్. మీకు ఈ 4 గ్రామాల ప్రజలు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాము. మీరు ఎప్పటి వరకు నిలబడితే అప్పటి వరకు మేము వెన్నంటుగా ఉండే ఖచ్చితంగా మీకే ఊళ్ళో గెలిపిస్తారు సార్. మాకు ఇప్పుడు నాయకుడే లేదు, మాకు ఉండేది మీరే. ఎందుకంటే కర్నూలు జిల్లా ఆదోని వైసీపీ కార్యాలయం నందు అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడడం జరిగింది. 9వ తేదీ నాడు అన్నదాత పోరు కార్యక్రమం ఉండును. ప్రతి ఒక్క రైతులు పాల్గొనాలని, చంద్రబాబు నాయుడు రైతులకు ఎరువులు ఇవ్వక నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఎరువులు వ్యవసాయ కేంద్రంలో, మార్కెట్ యార్డ్లో ఎక్కడా పంపిణీ చేయడం లేదు. ప్రైవేట్ పరంగా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అన్నదాత పోరాట కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కూడా మనం పోస్టర్ రిలీజ్ చేశాం. ఎందుకంటే ఇంతమంది రైతులు కూడా ఇబ్బంది పడతా ఉంటే, ఎరువులు లేక బాధపడతా ఉంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కనపడడంలే. ఏదున్నా ఎక్కడ కొరత లేదు. వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే అనవసరంగా రాద్ధాంతం చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం.
అంటే చంద్రబాబు నాయుడుకి కానీ ఆ పార్టీ నాయకులకు కానీ ఇక్కడ కనపడదు. రైతు భరోసా కేంద్రాలకు లేదు, ఇక్కడ మార్కెట్ ద్వారా మార్కెట్ యార్డ్కి లేదు. ఏదున్నా వాళ్ళంతా స్వార్థ రాజకీయాలు చేస్తూ ప్రైవేట్ పరంగా ప్రైవేట్ వ్యక్తులకి ఎరువులు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం. దాని ద్వారా ఏమవుతా ఉంది, పక్కదావ పడుతూ ఉంది. అసలైన రైతు ఆలోచించాల. వాళ్ళు ఇష్టానుసారంగా హామీలు ఇచ్చేది అధికారంలోకి వస్తేనే మర్చిపోయేది. ఆ పరిస్థితుల్లో గతంలో నుంచి జరుగుతూ ఉంది. అయినా ప్రజలు నమ్ముతారు చంద్రబాబు నాయుడు. ఆ హామీలు ఇస్తాడో లేదో అని ఆలోచించకుండా ఏది ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండే కార్యక్రమాల కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్ల పరిపాలనలో ఆయన చూసాం, ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. కరోనా వచ్చినా కూడా ఆయన అన్ని విధాలుగా ఆ రోజుల్లో రైతులకు కానీ ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చుకుంటూ వచ్చాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు సూపర్ 6 ఇచ్చి అప్పుడే ఇచ్చేసాను అయిపోయింది అనే పరిస్థితి, అంటే మభ్యపెట్టే పరిస్థితి మాత్రం బాగా చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు చెప్పిందే నమ్మాలి, మనం వేరే విషయం మాట్లాడరాదు. ఆ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉందని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎరువులు లేవయ్యా అంటే ఎందుకు లేవు, ఉన్నాయి, సఫిషియెంట్గా ఉన్నాయి. రైతులకి ఏ విధంగా కూడా ఇబ్బంది, ప్రభుత్వానికి ప్రజలకి ద్వారా మనం మెసేజ్ ఇస్తాం కాబట్టి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా అవమానపరంగా మాట్లాడే పరిస్థితులు వదులుకోండి. రైతులకి గిట్టుబాటు ధర కూడా కల్పించాలి. ఎసుడు గిట్టుబాటు ధర లేదు. చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉల్లిగడ్డలు కానీ, చీనాసెంట్లు కానీ, మామిడి పండ్ల ధరలు కానీ, మినుములుగా అన్నీ ఏ రకంగా చూస్తే కూడా ధరలే లేవు. వాళ్ళకి రైతులు పండిస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న కూడా ఆ ఉల్లి రైతులు 1200 ఇస్తే ఎట్లయితుంది? అది 1200 కూడా కొనుగోలు చేసేవాళ్ళు లేరు. మళ్ళీ రోజు ఉల్లిగడ్డ తింటారు అందరూ కూడా. మళ్ళీ ఆ పరిస్థితి ఇంత నీచంగమైన రేట్లు ఉన్నాయంటే వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెట్టుకున్న వాళ్ళు, రైతులు ఏ విధంగా సంసారం నడపాలా, అప్పులు ఎట్లా కట్టాలా? దాదాపుగా 2,500,000 రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చేట్లు ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం కూడా. హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు. చర్లపల్లిలో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ ఆపరేషన్ లో 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ లభ్యం. 32,000 లీటర్ల రా మెటీరియల్ స్వాధీనం చేసుకుని 13 మందిని అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు. తయారీదారులు, సరఫరాదారుల నెట్వర్క్ గుర్తురట్టయింది. ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారీ చేస్తూ దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పుట్టించిన పోలీసులు. బంగ్లాదేశీ మహిళ అరెస్టుతో బయటపడ్డ డ్రగ్స్ గుట్టు. నిజామాబాద్ జిల్లా మాఖ్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద గ్రామ పెద్దలు పూజలు, భజనలు చేశారు. అనంతరం గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ఘనంగా నిర్వహించడం జరిగింది. కరీంనగర్లోని మల్టీపర్పస్ పార్క్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్వాలిటీ డాబాను నేడు ప్రారంభించిన మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.
ప్రజాసేవ, రాజకీయ కర్తవ్యాల నడుమ ఆధ్యాత్మికతను కూడా ప్రాధాన్యత ఇస్తూ పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అయ్యప్ప దీక్షను స్వీకరించారు. ఆదివారం వేకువజామున కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నియమనిష్టలతో ఆలయ అర్చకులు వైదిక మంత్రోచ్చారణల మధ్య ఎమ్మెల్యే మురళీమోహన్ కి అయ్యప్ప మాలను ధరింపజేశారు. ఎమ్మెల్యేతో పాటు యాదమరి మండల అధ్యక్షులు మురార్జీ యాదవ్ అయ్యప్ప మాలను ధరించారు. అనంతరం భక్తులతో కలిసి ఆలయానికి వచ్చిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయక స్వామి వారిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం గోపూజలు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ అయ్యప్ప మాల ధరించడం నాకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగించిందన్నారు. 41 రోజుల పాటు దీక్షలో కొనసాగుతూ స్వామివారి ఆశీస్సులు అందుకోనున్నట్లు తెలిపారు. ప్రజాసేవతో పాటు ఆధ్యాత్మిక సేవలో భాగం కావడం ఎంతో సంతృప్తిని ఇస్తోందని అన్నారు. స్వామివారి దీవెనలు ప్రజలపై ఉండి ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్, తవనంపల్లి మండల అధ్యక్షులు వెంకట చౌదరి, యాదమరి మండల అధ్యక్షులు మురార్జీ యాదవ్, తవనంపల్లి మండలం మాజీ అధ్యక్షులు గాలి దిలీప్ కుమార్ మరియు స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు. దక్షిణామూర్తి మనోజ్ఞానం శ్రీచక్రవాసిన్యన ఐశ్వర్యకారిణ్యం సర్వాం సర్వా విశ్వలం ప్రాగం సురేశ్వరాన్ మహాగజంకోటి సూర్య సంప్రాశం దిరజాం వరదాన్ వరదత్రం శాశ్వతాన్ అఖిలాగమ వేదాయనం సర్వసిద్ధి బలప్రాంగో మహాలక్ష్మీ దేవతాభ్యో నమః నానావిధ పరిమళ అక్షత సమర్పయామి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గొల్లపూడిలోని ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన జన సైనికులు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కోలారాజు ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గొల్లపూడిలోని అపార్ట్మెంట్లో బెస్ట్ సూపర్ స్పెషాలిటీ వైద్యులచే అన్ని రకాల రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి కావాల్సిన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మీకు పంపిస్తాను, దీంతో క్లారిటీ మీకు పంపిస్తాం. నమస్తే అండి, నేను బెస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంతోష్ కృష్ణ అండి నా పేరు. సో ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మొదటిగా గొల్లపూడి వాస్తవ్యులు రాంబాబు గారు, చిన్ని గారు, అలా శ్రీనివాస్ గారు మాకు పరిచయం అవడం వల్ల ఈ అవకాశం మాకు అందించారు. సో ఇక్కడ ఫ్రీ మెడికల్ హెల్త్ క్యాంప్ పెట్టే పరిస్థితి ఉందండి. ఇక్కడ మెడికల్ హెల్త్ క్యాంప్ ఎందుకు పెట్టాలంటే వైద్యం ముందుగానే ఉన్నప్పుడు దాన్ని ముందే వాడుకొని ఆరోగ్య పరిస్థితి తెలుసుకోగలిగితే ముదిరిపోకుండానే ఆరోగ్యం అనేది ముందుగా చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో మేము మెడికల్ క్యాంప్ చేస్తున్నామండి. సో అలాగే బెస్ట్ హాస్పిటల్ అనేది 100 పడకల హాస్పిటల్ అండి, విజయవాడలో పుష్పాటల్ సెంటర్ దగ్గర. సో కిడ్నీ మార్పిడి పర్మిషన్ కూడా మా దగ్గర ఉన్నాయి, ఆరోగ్యశ్రీ వస్తువులు కూడా కలిసి ఉన్నాయి దాంట్లో. సో అన్ని స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి ఇది. దీంట్లో ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీస్, గైనకాలజీ అన్ని సేవలు అందిస్తున్నామండి దీంట్లో. సో ఇక్కడున్న ప్రజలందరూ ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే హాస్పిటల్కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒక పేషెంట్గా కాకుండా మా ఇంట్లో వ్యక్తిగా మేము భావించి చూస్తాం మేము ఇక్కడ. సో ఆ సర్వీస్ని వాడుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాండి. థ్యాంక్ యూ. నిర్మల్ పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్రను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని బుధవార్పేట, గాంధీనగర్లో 1, 2, 3, 4వ నెంబర్ గల వినాయక నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించి వారు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర నిర్వహించుకోవాలని అన్నారు.